హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఆదివారం కదా, ముక్క లేకపోతే ముద్ద దిగదు. అందుకని ఈరోజు మటన్ బంగాళదుంప కర్రీతో వచ్చామండి. చూడండి మటన్ ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ లేతగా ఉన్న మటన్ కొట్టించుకురండి. ముదరకున్న మటన్ కొట్టించుకొచ్చారంటే రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయి. బాగా కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసుకుని, తర్వాత లైట్గా ఉప్పు వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోండి. చూడండి ఇక్కడ మొత్తం ఆ మూడు వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుంటున్నాం. ఉప్పు చూపించడం మర్చిపోయాను, కానీ బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కలిసిన తర్వాత చివరిగా పెరుగు వేసుకోవాలండి. పెరుగు మంచి టేస్ట్ ఇస్తుంది దీనికి. పెరుగుని వేసుకుని బాగా మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి మేము ఒక 750 గ్రామ్స్ తీసుకున్నాము. దానికి సరిపడా క్వాంటిటీ చూపిస్తున్నాము ఇప్పుడు. ఇదిగోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయడమే. ఇప్పుడు దీనికి బంగాళదుంప కూడా కావాలి కదా. ఒక బంగాళదుంప తీసుకోండి, మంచి బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోండి. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది, కొత్తిమీర కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పేస్ట్ కోసం ఏమేం కావాలో చూసుకుందాము. లవంగాలు 5 లవంగాలు తీసుకుందాం మేము, 3 యాలక్కులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, తర్వాత ఇది షాజీరా అండి. ఇందాక ముందు చూపించడం మర్చిపోయాను, గసగసాలని ఒక అరగంట సేపు నీళ్ళలో పెట్టుకోండి. కొబ్బరి ముక్క ఇందాక అరగంట సేపు పెట్టుకోమని చెప్పాను కదా, ఆ గసగసాలని ఇందులో వేసేసుకుని జీడిపప్పులు, ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకోండి. ఇవి వేసుకుని పేస్ట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ నలగడం కోసం ఎక్స్ట్రాగా ఒక టమాటా వేసుకోండి. ఒక మెత్తటి టమాటా వేసుకుని పేస్ట్ చేసుకోండి. అది పేస్ట్ అయిపోయిన వెంటనే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. చూసారా ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా ఉన్నాయో. ఇవి మా డాడీ కోసారండి, అందుకని అంత సన్నగా ఉన్నాయి. అదే నేను కానీ మా ఆవిడ కానీ కోస్తే ఒకటేమో ఆంధ్రాలాగా ఒకటేమో తెలంగాణలాగా ఉంటాయి సైజులో ముక్కలు. మా డాడీ కోసారు కాబట్టి అంతా ఈవెన్గా వచ్చినాయి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుని చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకుని మళ్ళీ కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఒక గంట క్రితం మటన్, ఆ మటన్ తీసుకుని ఈ ఉల్లిపాయలు పసుపు వేసిన దానిలో వేసుకుని కలిపేసుకోండి. కలిపేసి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. ఈ టైంలో లైట్గా వాటర్ వదులుతుంది అన్నమాట మటన్. ఆ టైంలో మళ్ళీ ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకోవాలి. మటన్ ఎంత లేతగా ఉంటే అంత టేస్ట్ వస్తుందండి. ముదరగా ఉందంటే రబ్బర్ లాగా సాగిపోద్ది, తినలేము అసలు. ఇప్పుడు ఇందాక చూపించా కదా పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 7 నుంచి 8 విజిల్స్ వేయించుకోండి. మేము ఇక్కడ 8 విజిల్స్ వేయించుకున్నాము. తర్వాత ఇలా అయిందనమాట. మటన్ మెత్తగా ఉడికిందా లేదా ఈ స్టేజ్లోనే చూసుకుంటాం మనం. కొన్నిసార్లు మటన్ గట్టిగా ఉంటే ఉడకదు. ఈ స్టేజ్లో మాకు బాగా ఉడికిపోయిందనమాట. మాకు 8 విజిల్స్ పట్టినాయి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకుని చూడండి. ఒక ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం, గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ పట్టింది. ఇప్పుడే మనం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం. ఇందాక బంగాళదుంప యాడ్ చేయలేదు కదా, ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే 7 కూతలు బంగాళదుంప వేయించామంటే అది బంగాళదుంప కూర లేకపోతే పేస్ట్ అర్థం కాదు మనకి. అందుకనే బంగాళదుంపని లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు దుంపని ఇందులో వేసుకుని మళ్ళీ 1 విజిల్ కానీ 2 విజిల్స్ కానీ వేయించుకోండి. బంగాళదుంప ఉడకడానికి ఆ మాత్రం విజిల్స్ సరిపోతాయి. ఇక్కడ చూడండి దుంప బాగా ఉడికిపోయింది. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం వదిలేసిన తర్వాత తీసి నీళ్ళు మొత్తం ఎగరబెట్టుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు కారం చూసుకుని సరిపోతే యాడ్ చేసుకోండి. ఇదిగోండి చూడండి కర్రీ ఎంత బాగుందో చూడడానికి. దీన్ని మామూలు అన్నంతో తింటే భలే ఉంటుందండి. అలాగే బగారా రైస్తో కానీ వెజ్ పులావ్తో కానీ తింటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. లేదు మామూలు అన్నంలో కాస్త చారు వేసుకుని ఆ చారులోకి మటన్ ముక్కని బంగాళదుంప ముక్కని పెట్టుకుని తింటే అబ్బాబ్బా ఇంకా సూపర్ ఉంటుందండి. చూడండి మటన్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. అసలు దీన్ని బగారా రైస్తో కలుపుకుని తింటే సూపర్ ఉందండి. మీకోసం వెజ్ పులావ్ కూడా చేసాము, అది నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.